ఓం అందరికీ నమస్తే. ఈరోజు సాయంకాల యజ్ఞము సంధ్యావందనం తర్వాత సత్సంగమంలో వానప్రస్థ విషయ సంక్షేపత వానప్రస్థాశ్రమం గురించి మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమికలో తెలియజేసినటువంటి విషయాన్ని అందరం కూడా తెలుసుకుందాం. ఇక్కడ చాందోగ్యోపనిషత్తులో ప్రమాణం చూపించి తెలియజేస్తున్నాడు. త్రయో ధర్మస్కంద యజ్ఞో అధ్యయనం దానమితి ప్రథమస్తవ ఏవ ద్వితీయో బ్రహ్మచర్య ఆచార్య కులవాసి తృతీయో అత్యంత ఆత్మాన ఆచార్య కులే అవసాదయన్ సర్వయేతే పుణ్యలోకా భవంతి. చూడండి, ఇక్కడ దీని భావార్థం ఏంటో మనం తెలుసుకుందాం. సర్వ ఆశ్రమములనందును ధర్మమునకు 3 స్కందములు అవయవములు కలవని వర్ణింపబడినది. 1 అధ్యయనము, 2 యజ్ఞము, 3 దానము. బ్రహ్మచర్య కాలమున బ్రహ్మచారి తపస్సు చేయుచు శిక్షణను పొందుచు ధర్మ అనుష్ఠానమును వనర్చుచు ఆచార్య కులములో ఉండును. 2వ ఆశ్రమమున అతడు గృహస్థుడు అగును. 3వది యగు వానప్రస్థాశ్రమమున అతడు బాగుగా హృదయమున సత్య అసత్య వస్తువులను గూర్చి ఆలోచించుచూ ఉండును. ఈ 3 ఆశ్రమములందును సుఖము లభించును. పుణ్య అనుష్ఠాన భేదముల వలన ఆశ్రమ సంఖ్య ఏర్పడును. ఇక బ్రహ్మచర్య ఆశ్రమమున విద్య అభ్యసించి ధర్మమును ఈశ్వరాది తత్వములను బాగుగా నిశ్చయించి గృహస్థ ఆశ్రమమునందు వారిని అనుష్ఠించి జ్ఞానమును వృద్ధి చేసుకొని తదుపరి ఏకాంతమున చేరి అక్కడ సత్య అసత్య వస్తువులను వ్యవహారముతో నిశ్చయించి వానప్రస్థమును పూర్తి చేసి సన్యాసి కావలెను. 1 బ్రహ్మచర్య ఆశ్రమమును సమాప్తము చేసి గృహస్థుడు కావలెను. తదుపరి వానప్రస్థుడు అటుపై సన్యాసి కావలెను. ఇది ఒక పక్షం. ఇక 2వది ఏమిటంటే పూర్ణ వైరాగ్యము కలిగినచో గృహస్థాశ్రమమునకు తర్వాతనే సన్యాసమును గ్రహింపనగును. అంటే గృహస్థాశ్రమంలో ఉండంగానే మనకు వైరాగ్యం కలిగింది అనుకోండి, వెంటనే సన్యాసం తీసుకోవచ్చు, వానప్రస్థం పోవాల్సిన అవసరం లేదు అని ఇది 2వ పక్షం. ఇక 3వది బ్రహ్మచర్య ఆశ్రమమునకు తర్వాతనే పూర్ణ వైరాగ్యం కలిగినచో గృహస్థ వానప్రస్థములను విడిచి తిన్నగా సన్యాసి కావచ్చును. అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండంగానే అతనికి వైరాగ్యం కలిగితే డైరెక్ట్గా సన్యాసం తీసుకోవచ్చు. గృహస్థాశ్రమం కంపల్సరీ కాదు, వానప్రస్థం అనేది కంపల్సరీ కాదు. అతనికి వైరాగ్యం కలగడం కోసమే ఇదంతా. ఇది 3వ పక్షం. ఇక ఈ 3 పక్షములందును గృహస్థ వానప్రస్థ ఆశ్రమములను విడిచి సన్యాసమును గ్రహించవచ్చునని వికల్పము చెప్పబడినది. కానీ బ్రహ్మచర్యమును విడుచుట అంగీకరింపలేదు. చూడండి, ఇక్కడ 3 ఆశ్రమాలలో కూడా బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ప్రధానమైనటువంటిది. దాన్ని అంగీకరించాల్సిందే, దాన్ని విడిచకూడదు. కావున బ్రహ్మచర్యమును ప్రతి వ్యక్తియు పాలింపవలెను. అంటే బ్రహ్మచర్యము ఆశ్రమం అనేది కంపల్సరీ. ఆ ఆశ్రమం నుండే అతను గృహస్థాశ్రమము, ఆ తర్వాత వానప్రస్థము, సన్యాసము, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. ఈ బ్రహ్మచర్యం అనేది అన్ని ఆశ్రమాలలో మనం పాలించాల్సిందే. ఇక
బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మపాలనము చెయ్యని పక్షమున అన్ని ఆశ్రమములు సిద్ధించవు. నువ్వు బ్రహ్మచర్యము పాటించకపోతే మిగతా ఆశ్రమాలు నువ్వు ఉన్నప్పటికీ నీకు అవి సిద్ధించవు, ఫలమునివ్వవు. కాబట్టి ఈ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమ ధర్మపాలనం అనేది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. చేసినప్పుడే మిగతా ఆశ్రమాలు మనకు ఫలాన్నిస్తాయి, సిద్ధిస్తాయి అని ఇక్కడ ప్రధానంగా చెప్పబడడం జరిగింది. ఇక ఇందులో క్లుప్తంగా మనం తెలుసుకునేది ఏంటంటే, వానప్రస్థాశ్రమం అనేది గృహస్థాశ్రమం తర్వాత స్వీకరించాలి. అలాగే వానప్రస్థాశ్రమంలో ప్రధానంగా ఏం చేయాలి, మనము సత్యాసత్యముల యొక్క నిశ్చయం చేసుకోవాలంటే ఏకాంతంగా ఉండాలి, ఒక వనంలో అరణ్యంలో ఉండాలి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ విధంగా ఒక అరణ్యంలో ఏకాంతవాసంలో ఈ విధంగా యోగాభ్యాసం అష్టాంగ యోగం సాధన చేస్తూ సత్యము అసత్యమును నిర్ణయించుకోవాలి. బాగా విచారణ చేసి మన మనసులో నిశ్చయం చేసుకోవాలి. అందుకు ఈ విధంగా వానప్రస్థుడు కావాలి. తర్వాత అతనికి పూర్ణ వైరాగ్యం, బాగా సత్యం తెలుసుకున్న తర్వాత వైరాగ్యం కలిగి సన్యాసి కావాలి అని ఇక్కడ వానప్రస్థాశ్రమం అంటే ఈ విధంగా తెలియజేశాడు. అయితే ఈ వానప్రస్థాశ్రమం అనేది కంపల్సరీ అయితే కాదు. అతనికి పూర్ణ వైరాగ్యం కలిగిందనుకోండి, డైరెక్ట్గా సన్యాసి కావచ్చు. అయితే వైరాగ్యం కలగకపోతే మాత్రం, అంటే వైరాగ్యం కలగడం అంటే ఏంటి, ఇక్కడ పూర్ణం జ్ఞానము నిశ్చయం కావాలి, వివేకం కలగాలి. ఆ వివేకం లేనప్పుడు వానప్రస్థుడు కావాలి. కాబట్టి ఆ వివేకం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వైరాగ్యం తీసుకొని సన్యాసి కావచ్చును. కావున ఇక్కడ గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థుడు కావలెను. 60 సంవత్సరములు దాటినటువంటి వ్యక్తులు వానప్రస్థ ఆశ్రమం తీసుకొని బాగా 85 సంవత్సరాలు వచ్చేంత వరకు సాధన చేయాలి. సాధన చేసి ఆ విధంగా సత్యాసత్యాలను బాగా నిర్ణయించుకోవాలి. నిశ్చయించిన తర్వాత ఆ విధంగా వానప్రస్థమును పూర్తి చేసి తర్వాత 85 సంవత్సరాల తర్వాత సన్యాసి అయ్యి తర్వాత సన్యాస ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ ముందుకు సాగాలి. కాబట్టి 60 సంవత్సరములు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా వానప్రస్థ ఆశ్రమం తీసుకోవాలి. ఆ వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి ధర్మాలు ముఖ్యంగా ఏకాంతంగా ఉండాలి. తర్వాత అరణ్యం అంటే ఊరికి చివరంగా దూరంగా ఒక ఆశ్రమం లాగా వాతావరణం ఏర్పాటు చేసుకొని అక్కడికి మనుషులు రాకుండా ఉండే విధంగా చూసుకొని అక్కడ నువ్వు ఏకాంతంగా ఉండి సత్యం అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో పొందినటువంటి జ్ఞానము, గృహస్థాశ్రమంలో పొందినటువంటి అనుభవాలు అన్నిటినీ బాగా విచారణ చేసి సత్య అసత్యాలను నిశ్చయించుకోవాలి. అలా నిశ్చయించడానికి వానప్రస్థాశ్రమము తీసుకోవాలి. అక్కడి నుంచి నెక్స్ట్ సన్యాసాశ్రమం తీసుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఇది క్లుప్తంగా మహర్షి దయానంద సరస్వతి ఋగ్వేదాది భాష్య భూమికలో తెలియజేశాడు. కాబట్టి ఈ వానప్రస్థాశ్రమంలో ముఖ్యమైనది మనము ఏకాంతవాసము ఉండాలి. 60 సంవత్సరాలు దాటినా కానీ మీరు ఇంట్లోనే ఉన్నారనుకోండి, మీరు ఈ జీవితం వేస్ట్ అవుతుంది, అంతే, అంతకంటే ఏం కాదు. నమస్తే.